నమస్తే. వెల్కమ్ టు ఎంఎంఆర్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ఒక అమ్మాయి జీవితంలో పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన విషయం. చాలా చాలా సంతోషకరమైన విషయం. వివాహం జరపడానికి మన పెద్దలు చాలా ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో 5 రోజుల పెళ్ళిళ్ళు, 9 రోజుల పెళ్ళిళ్ళు అని జరిపేవారంట. ఇక్కడ మైలపోలు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. మైలపోలు తీయడానికి 4 వైపులా ముంతలు పెడతారు. అంటే చిన్న చిన్న కుండలు మేము తయారు చేసాం వాటిని. వాటికి 9 వరుసల పసుపు దారాన్ని కట్టి వడ్లు పోస్తారు. చుట్టూ వడ్లు పోసి ఒక డిజైన్ లాగా పోసి ఒక ఇల్లు ఆకారం వచ్చేలాగా చేస్తారు. మధ్యలో పీటలు వేసేసి పెళ్లి కూతురును, తోడు పెళ్లి కూతురును కూర్చోబెట్టేస్తారు. పెట్టి ముందర పోలు పీట పెడతారు. పెళ్లి కూతురు ముందర పోలు పీట పెడతారు. ఆ పోలు పీట మీద అమ్మాయికి కాళ్ళ వేళ్ళకు ఉన్నటువంటి గోర్లను కత్తిరిస్తారు. అందరూ కూడా ముత్తైదువులందరూ కూడా తలకు నూనె రాస్తారు పెళ్లి కూతురికి. అలాగే బొట్టు పెట్టి మంగళహారతి ఇచ్చి చేస్తారనమాట. ఇది ముఖ్యంగా దిష్టి తీయడానికి చేసే కార్యక్రమం. ఆ తర్వాత ఇంకా హల్దీ, పసుపు రాసే కార్యక్రమం. అయితే అమ్మాయికి అబ్బాయికి మాత్రమే కాదు, ఈ పసుపు మేమందరం కూడా రుద్దుకున్నాము. ఇంకా ఆ తర్వాత నీళ్లు కొట్టుకునే కార్యక్రమం అనమాట. దీనికోసం వాటర్ బెలూన్స్ కూడా తయారు చేసి పెట్టారు. పిల్లలందరూ ముందే కూర్చుని ప్రొద్దుటి నుండి. ఆ తర్వాత ఇంకా నీళ్లు తెచ్చి ఇట్లా ఒకరిపైన ఒకరు పోస్తూ సరదాగా ఆడుకున్నాము. అయ్యయ్యో, గిట్లా నా పిల్లగాళ్ళు పురాంగా అడవి అని ఓ అమ్మమ్మ అక్కడ కూర్చుని మూలన కూర్చుని మూలుగుతూనే ఉన్నారు. అయినా వారు కూడా నవ్వేస్తూనే ఉన్నారు. అందుకని ఇంకా మేము కూడా పిల్లల్ని ఏమనలేకపోయాము. అందరం ఎంజాయ్ చేస్తున్నాం కదా, అదే చాలా ఇంపార్టెంట్ కదా అన్నట్టు అందరం సరదాగా ఆడుకున్నాం ఇలా. ఆ తర్వాత మేమేమో మంచిగా వెంకటేశ్వర స్వామి పాటలు, భక్తి పాటలు పెట్టుకుని కోలాటం వేశాము. ఇంకా పిల్లలు మాత్రం రకరకాల పాటలు పెట్టేసుకుని చాలా ఆనందంగా డాన్స్ చేశారు. పూల ముంతలు తయారు చేసిన లింక్ కింద ఇస్తున్నాను.